ఈ రోజు నుంచి యూట్యూబ్తో ఛాలెంజ్ అయితే తీసుకోబోతున్నాను. యూట్యూబ్ ఎన్ని రోజులు అయిపోయినా మానిటైజేషన్ అయితే జరగడం లేదు. తప్పు నా వైపు నుంచి కూడా ఉంది. డైలీ ఒక వీడియో ఖచ్చితంగా పెట్టాలనుకుంటున్నాను. ఆల్రెడీ జనవరి 1 నుంచి అయితే స్టార్ట్ చేసేసాను. ఈ వీడియో అయితే రివీల్ కాలేదు. డైలీ ఒక షార్ట్ పెడతాను. వీక్లీ 3 ఫుల్ వీడియోస్ అయితే పెడతాను. 1 మంత్ ఖచ్చితంగా కన్ఫామ్గా పెడతాను. ఒక్కరోజు కూడా నేను వీడియో పెట్టని సందర్భంలో ఏ ఒక్కటి మిస్ అయినా నేనైతే యూట్యూబ్లో వీడియోస్ ఇంకా మానేపోతున్నాను. ఇది నేను ఛాలెంజ్గా తీసుకుంటున్నాను. ఈ ఛాలెంజ్ గెలుస్తానో లేదా అనేది మీరు డైలీ వీడియో అయితే చూడండి. తప్పకుండా ఖచ్చితంగా గెలవాలని అనుకుంటున్నాను. కంటిన్యూ అంటే కన్సిస్టెన్సీ ఉంటే మనకు కూడా మానిటైజేషన్ జరిగేదానికి అవకాశం ఉంటుంది కదా. ఈ న్యూ ఇయర్ నేను తీసుకోబోయే కొత్త డెసిషన్ ఏంటంటే ఇదే అనమాట. ప్లస్ ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పూజలో మంచి జరిగింది ఏందో చెప్తానని చెప్పాను. దీక్ష మధ్యలో 10 days యాక్సిడెంట్ అవ్వడం వల్ల గ్యాప్ అయిపోయి ఈ మధ్యలో అయితే నా పూజ అనేది పూర్తి అయిపోయింది. కానీ పూర్తి అయిపోయిన వెంటనే 3 days కంతా నాకైతే ఒక మంచి జరిగింది. అది ఏంటా అనేది అయితే ఇప్పుడు మీతో రివీల్ చేయబోతున్నాను. అంటే చాలామంది కామెంట్స్ పెట్టారు హనుమంతుని వాళ్ళ పూజ వీడియోలో, అది 9K పోయింది, 10K పోయింటే నాకు మానిటైజేషన్ జరిగింటే ఎంత అమౌంట్ వచ్చింది కదా ఆ వీడియో మీద. నాకు ఎంత బాధగా ఉందో, మానిటైజేషన్ జరగని వల్ల ఎంత పోయినా కూడా నాకు ఏ ప్రయోజనం లేకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ వీడియోకి కామెంట్స్ కూడా ఎంత బాగా వచ్చినాయంటే, అక్క నేను 25 days చేశాను అక్క, కానీ నాకు ఏం జరగలేదు, ఆ హనుమాన్ ఎప్పుడు కరుణిస్తాడో ఎప్పుడు చూస్తాడో అని అంతా పెడుతూనే ఉంటారు చాలామంది. ఇంకా ఒక అతను అయితే అక్క మీకు అమ్మ మీకు పాదావందనాలు అని పెట్టినాడు, అసలు అట్లా పెట్టద్దండి, నేనేమంత గొప్పదాన్ని కాదు అని కూడా చెప్పాను. ఇట్లా చాలా కామెంట్స్ వచ్చినాయి. మేము చేస్తున్నాం ఈ పూజని, హనుమంతుని తోక పూజని, మాకేం జరగలేదు అంటున్నారు. తప్పకుండా జరుగుతుంది, వెయిట్ చేయండి. 41 days పూర్తి అయిపోయినాకైనా దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడు. నేను ఈసారి మళ్ళీ ఏం వెతుకున్నానంటే బడబాణాల దీక్ష, హనుమాన్ బడబాణాల దీక్ష అని చేశాను. పూర్తి అయిపోయింది 3 days కంతా. నాకు మళ్ళీ ఏమైందంటే, మా సారు లాస్ట్ టైం చేస్తున్నాను కదా జాబు, అది మా సార్ కాల్ చేసి, లాస్ట్ టైం మాట్లాడుకున్నాం మేము, టార్గెట్ కిందే ఇస్తానమ్మా, నీకు శాలరీ కింద లేదన్నాడు అమౌంట్. ఇప్పుడు శాలరీ కింద ఇస్తాను, ప్లస్ టార్గెట్ చేస్తే ప్లస్ డబల్ అమౌంట్ ఇస్తానమ్మా, నీకు ఓకే అయితే జాయిన్ అవ్వు జాబ్లో, మీ ఆయన్ని అడిగి డెసిషన్ తీసుకుని చెప్పమ్మా అని చెప్పాడు మా సారు. నువ్వు ఆఫీస్కి వచ్చైనా చేయొచ్చు, ఇంట్లో ఉండైనా చేయొచ్చు అన్నాడు. ఇంట్లో ఉండే చేసుకోవడానికి అయితే మా సార్తో మాట్లాడాను, కన్ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కువ అమౌంట్తో, ఎందుకు సార్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా నీకు, లాస్ట్ టైం చేసావు కదా, అందుకోసం నీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఈసారి మళ్ళీ జాబ్ అనేది అన్నాడు. మా ఆయన్ని అడిగాను, చేసుకోమన్నాడు ఇంట్లో నుంచి. నేను మళ్ళీ ఇప్పుడు నాకు జరిగింది కదా మంచి, హనుమాన్ పలికాడు కదా, అట్లే ప్రతి ఒక్కరికి పలుకుతాడు. తప్పకుండా నా కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసం, సబ్స్క్రైబర్ల కోసం, వీడియో చూస్తూ నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళ కోసం నేను ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాను. ఇంకా తెలియని మంది పూజల ఛానల్ కాదు, డివోషనల్ ఛానల్ అయిపోతుంది మళ్ళీ, కాదు ఆల్ ఇన్ వన్ అన్నీ ఉంటాయి మన ఛానల్లో అన్నట్టు. ఏం ప్రయోజనం అయినా కూడా ఇది 6 months ఉంటుంది జాబు, మళ్ళీ 6 months ఖాళీనే. మా సార్ కూడా ఖాళీనే ఉన్నాడు. కానీ ఊరికే ఉండే కంటే ఈ 6 months కూడా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా. ఏమంటారు? ప్లీజ్ ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా. బాయ్ బాయ్.